రైట్. డ్రగ్స్, గంజాయి విక్రయాలు తెలుగు రాష్ట్రాలలో చాపకింత నీరులా విస్తరిస్తున్నాయి. పట్టణాల్లోనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మత్తు పాకుతుంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు, యువత దీనికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటూ వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా గంజాయి సేవిస్తూ జేఈఈలో ఆల్ ఇండియా 800 ర్యాంకర్ పట్టుబడటం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల నవీన్ నాయక్ అనే యువకుడు గతంలో జేఈఈ ప్రవేశ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించి ఆల్ ఇండియా 800 ర్యాంకర్గా నిలిచారు. దీంతో అతను కోరుకున్నట్టుగానే అతనికి త్రిశూర్లోని నిట్ కాలేజీలో బీటెక్ చదివేందుకు ప్రవేశం కూడా లభించింది. అనుకున్నట్టే తనకు నచ్చిన త్రిశూర్లోని నిట్ కాలేజీలో బీటెక్లో చేరాడు. అప్పటి వరకు చదివే ధ్యాసగా సాగిన అతని జీవితం చెడు స్నేహాలతో గంజాయి కబంధ హస్తాల్లోకి చేరింది. దీంతో చదువుకు స్వస్తి పలికి గంజాయి మత్తులో ప్రపంచాన్నే మర్చిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అక్కడి స్నేహితుల చెడు సావాసంతో గంజాయి, డ్రగ్స్కు బానిసగా మారి చదువును మధ్యలోనే వదిలేసి తన జీవితాన్ని చిత్తు చేసుకున్నాడు. తాజాగా గంజాయి కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడి తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాను అంటూ పశ్చాత్తాపం పడుతున్నాడు. ఆల్ ఇండియా 800 ర్యాంకర్గా వార్తల్లో నిలిచి కన్నవాళ్లకి, పుట్టిన ఊరికి మంచి పేరు తెచ్చిన నవీన్ ఇప్పుడు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడి అపకీర్తిని మూటకట్టుకున్నాడు. హైదరాబాద్లోని దుద్బౌలికి చెందిన మోతీకార్, సచ్చిదానంద్, దూల్పేట్ ప్రాంతానికి చెందిన రాజా ఇద్దరు కలిసి గత కొంతకాలంగా అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్స్ ప్రాంతంలో గంజాయిని విక్రయిస్తున్నారని టీజీన్యాబ్ మాదాపూర్ పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందింది. సమాచారం అందుకున్న టీజీన్యాబ్ మాదాపూర్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దాడి చేశారు. ఆ దాడిలో గంజాయిని విక్రయిస్తున్న సచ్చిదానంద్తో పాటు గంజాయిని కొనుగోలు చేస్తున్న నవీన్ నాయక్, బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన రాహుల్ రాజ్, కూకట్పల్లికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ ప్రణీత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు రాజా పరారీలో ఉన్నాడు.